హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పప్పు ములగాకు వండబోతున్నాం. ఫ్రెండ్స్, ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. పప్పు మునగాకు ప్లస్ తెలగపిండి ఫ్రెండ్స్, ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఫ్రెండ్స్, మా ఇంటి దగ్గర ఉన్న ఈ మునగ చెట్టు చూసారు కదా ఫ్రెండ్స్, చాలా వీడియోలో అయితే చూపించాను. సో ఈ మునగ చెట్టు లేత ఫ్రెష్గా ఉండే ఒక రొమ్మలు అయితే తీసుకొచ్చాను. ఇవి కట్ చేసుకుని మనం పప్పు మునగాకు చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే 2 గ్లాసులు పప్పుని తీసుకుని దాన్ని వాటర్తో బాగా క్లీన్ చేసేసుకుని, తర్వాత ఈ వాటర్ని చూసారా ఇంకొక మునగ చెట్టు అయితే వేసాము. సో దీని కింద అయితే వేస్తున్నాము. సో ఇప్పుడు పప్పుని బాగా క్లీన్ చేసి వాటర్లో నానబెట్టుకోవాలి. సో మనం ఈ మునగాకుని మనం ఆకులని తీసేసుకుని శుభ్రం చేసేసుకోవాలి. చాలా సింపుల్ ప్రాసెస్లో అయితే మేము చేసేసుకున్నాం ఫ్రెండ్స్. సో ఇందులో పెద్ద సైజు ఉన్న ఉల్లిపాయ, అలాగే ఒక టమోటా, 4-5 పచ్చిమిరకాయలు, అలాగే కరివేపాకు, జీలకర్ర, వెల్లుల్లిపాయ వేసేసుకుని రెడీ పెట్టుకున్నాం ఫ్రెండ్స్. నానబెట్టుకున్న ఈ పప్పులు అయితే మనం ఈ కట్ చేసుకున్న ఈ మొత్తం ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరకాయలు, జీలకర్ర, కరివేపాకు, వెల్లుల్లిపాయలు ఇవన్నీ వేసేసుకోవాలి. ఇవన్నీ వేసేసుకుని అలాగే మనం క్లీన్ చేసుకున్న ఈ మునగాకును కూడా మనం అందులో వేసేసుకుని మనం ఒక 4-5 విజిల్స్, మనకి మెత్తగా కావాలంటే మెత్తగా, కొంచెం మీడియంలో కావాలంటే మన ఇష్టం. సో ఇలా పెట్టుకుని కుక్కర్లో అయితే మనం విజిల్ పెట్టేసుకోవాలి. మనం వేసిన ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయ ఇవన్నీ కుక్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి తీసి అలాగే సాల్టు, పసుపు, కారం వేసుకుని మళ్ళీ ఒకసారి కుక్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఇంకా అయిపోతుంది. దీంట్లో ఇప్పుడు వేడివేడుకున్నప్పుడు ఈ తెలగపిండిని ఇందులో వేసుకోవాలి. ఇందులో వేసుకుంటే మొత్తం గట్టిగా వేడివేడుకున్నప్పుడు మొత్తం కలిపేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడైతే పప్పు, తెలగపిండి, మునగాకు కూర అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఇక్కడ తాలింపు పెట్టేసుకుంటే సరిపోతుంది. సో అయిపోతుంది. సో ఇందులో కాంబినేషన్ ఏంటంటే మేము ఆవకాయ పచ్చడి వేసుకున్నాం ఫ్రెండ్స్. ఈ కాంబినేషన్ మీకు తెలిసే ఉంటుంది. సో చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మన వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇదండి అసలైన కాంబినేషన్.